మెయిన్ రోడ్ పేరు చెబితే ఒళ్ళు గగురుపాటు కలిగించే అంశాలు చాలా ఉంటున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎలా ఉండబోతుందో తెలియదు. ఈ పరిస్థితి రాజమండ్రి నగర ప్రజలకే కాదు, రాజమండ్రి వచ్చే ప్రతి ఒక్కరికి అనుభవమే. అయితే ఇక్కడ ప్రతి చోట కూడా ఆక్రమణలు, వాళ్ళ షాపు గేటు నుండి సుమారు 10 నుంచి 15 అడుగుల వరకు ఆక్రమిస్తే అధికారులు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి మీకు బాధ్యత లేదా? నిన్నగాక మొన్న ఒక షాపు అగ్నికి ఆహుతయింది. ఆ రోజు అందరి అదృష్టం బాగుండి షాపు మాత్రమే అగ్నికి ఆహుతయింది, ఎవరికి ఏం కాలేదు. అయితే ఇప్పుడు మీరు ప్రజలు మరిచిపోయారనుకుంటున్న ఇంకొక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. రాజమండ్రి నగరంలో ముఖ్యంగా మెయిన్ రోడ్లో కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? 50 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపు భవనాలుగా అక్కడ వారు చెప్పుకొస్తున్నారు. ఏ క్షణానికి కోల్తాయో తెలియదు. నిన్న ఒక షాపులో పెచ్చులు ఊడిపడిన సందర్భం కూడా ఉంది, అది కూడా వీడియోలో చూపిస్తాం మీకు. మరి ఎవరికైనా ఏదైనా జరిగితే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? కాలం చెల్లిన భవనాల్లోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నా, పట్టీ పెట్టనట్లు నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్న చందాన వ్యవహరిస్తున్నా మీకా, లేకపోతే మాకు వ్యాపారమే ముఖ్యం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అని వ్యాపారాలు నిర్వహిస్తున్న షాపు యజమానులకా? ఎవరిననాలి? అధికారులు తస్మాత్ జాగ్రత్త. మెయిన్ రోడ్లో చాలా భవనాలు, పురాతన భవనాలు ఉన్నాయి, ఏ క్షణానికి కోల్తాయో తెలియదు. అందులో ఎండోమెంట్కి సంబంధించినవి 2 భవనాలు కూడా ఉన్నాయి. అవి ఆల్రెడీ గతంలోనే మేము చెప్పాం, ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా శిథిలమైపోయి ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి భవనాలు ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిపై తగు చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు ప్రజలు. ఏం చేస్తారో చూద్దాం. ప్రజాక్షేమం కోరుకుంటారా, స్వలాభం కోరుకుంటారా ఈ అధికారులు అనేది ప్రజల ఎదురుచూపులోని ఆంతర్యం.
ఆ